అంబటి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. అంబటి కార్యాలయం దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తల్ని పంపించేశారు పోలీసులు. వజ్రా వెహికల్ ని అంబటి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు పోలీసులు. అంబటిపై నకరికల్లు పిఎస్ లో కేసు నమోదు చేశారు. బాజీ చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అంబటి కార్యాలయంలోనే వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ నూరి ఫాతిమా, గులాం రసూల్ సహా మైనారిటీ నేతలున్నారు. అంబటి అరెస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. అంబటి కార్యాలయం దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తల్ని పంపించేశారు పోలీసులు. వజ్రా వెహికల్ ని అంబటి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు పోలీసులు. అంబటిపై నకరికల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. బాజీ చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అంబటి కార్యాలయంలోనే వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ నూరి ఫాతిమా, గులాం రసూల్ సహా మైనారిటీ నేతలున్నారు. మొత్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు ఫైల్ అవుతుంది. అంబటి అరెస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. అంబటి కార్యాలయం దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తల్ని పంపించేశారు పోలీసులు. వజ్రా వెహికల్ ని అంబటి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు పోలీసులు. అంబటిపై నకరికల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో అంబటిని తరలించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బాజీ చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. అంబటిపై నకరికల్ పిఎస్ లో ఆల్రెడీ కేసు ఒకటి నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ నుంచి టీడీపీ కార్యకర్తల్ని పంపించేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఇంకా కొంతమంది పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు అయితే అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. మరొక వైపు అంబటి రాంబాబుని పార్టీ కార్యాలయంలో నుంచి, ఏదైతే అంబటి రాంబాబు ఇంటి ఎదుటే అంబటి రాంబాబు పార్టీ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయం ఉంటుంది, ఆ పార్టీ కార్యాలయంలోనే దాదాపు 50 మంది వరకు కూడా వైసీపీ కార్యకర్తలు అంబటి రాంబాబుతో పాటు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి, అదేవిధంగా గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మరికొంతమంది మైనార్టీ నేతలు, గులాం రసూల్ లాంటి నేతలంతా కూడా పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు. దాదాపు 50 మంది వరకు కూడా పార్టీ అంబటి రాంబాబు వైసీపీ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబుతో పాటు ఉన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలంటే ముందు అంబటి రాంబాబు పార్టీ కార్యాలయం ఉన్న కార్యకర్తలందరినీ కూడా పంపించాలి. కార్యకర్తలందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా 100 మంది వరకు అయితే పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం వారందరినీ కూడా పార్టీ కార్యకర్తలందరినీ, టీడీపీ పార్టీ కార్యకర్తలందరూ పంపిస్తున్నారు. మరొక 15-20 నిమిషాల్లోనే అంబటి రాంబాబు పార్టీ కార్యాలయంలో నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇప్పటికే నగరానికి సంబంధించిన డిఎస్పీలు, ఏఎస్పీ, ఇతర పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద మోహరించి ఉన్న నేపథ్యంలో బయట సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ చేసుకుని ఆ తర్వాత అంబటి రాంబాబుని ఆ పార్టీ కార్యాలయంలో నుంచి బయటకు తీసుకురావాలనేది పోలీసుల ప్రణాళిక కనిపిస్తుంది. ఆ దిశగానే పోలీసులు కూడా ముందే అడుగు వేస్తా ఉన్నారు. ఒక్కొక్కరుగా బయట ఉన్న మిగతా కార్యకర్తలందరినీ కూడా, ఆగ్రహావేశాలతో ఉన్న కార్యకర్తలందరూ కూడా కొంతమందికి నచ్చజెప్పి పంపిస్తున్నారు. కొంతమందిని బెదిరించి అక్కడి నుంచి క్లియర్ చేయాలని, లేదంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి లాఠీచార్జ్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా పార్టీ కార్యకర్తలను కూడా అందరినీ ఇక్కడి నుంచి కూడా ఒక రకమైన బెదిరింపుతోను మరొక వైపు నుంచి వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి పంపిస్తున్న ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతా ఉన్నాయి. వాళ్ళందరినీ బయటకు పంపించిన వెంటనే పార్టీ కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుని బయటకు తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొదటగా అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేశారు కాబట్టి అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతర పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గుంటూరు నగరంలో అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో అంబటి రాంబాబుని ఒకవేళ అరెస్ట్ చేసినట్టయితే గుంటూరు నగరంలోని పోలీస్ స్టేషన్లకు కానీ లేదా బయటకు దాన్ని తరలించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటు పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే పరిస్థితి చేదాటిపోకుండా ఉండాలి. ఎందుకంటే రాంబాబును బయటికి తీసుకొచ్చే క్రమంలో ఒకవేళ పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా ఆగ్రహావేశాలతో ఉన్న వివిధ వర్గాలకు సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి వివిధ వర్గాలకు, ఒకవైపు నుంచి దివ్యాంగులు, మహిళలు, ఇతర పార్టీ కార్యకర్తలు, యువత చాలా పెద్ద ఎత్తున కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గుంపులుగా పోలీసులు ఒకవైపు నుంచి వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తుంటే మరొక ప్రాంతం నుంచి కూడా గుంపులుగా పార్టీ కార్యకర్తలంతా, టీడీపీ పార్టీ కార్యకర్తలంతా వస్తా ఉన్నారు. రాంబాబు ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేశారు, రాళ్లు రువ్వారు, కార్లు పగలగొట్టారు, అద్దాలు పగలగొట్టారు. ఈ నేపథ్యంలోనే మరింతగా పరిస్థితి అంటే అంబటి రాంబాబు కనుక ఒకళ్ళు అరెస్ట్ చేసి బయటకు తీసుకొస్తే అంబటి రాంబాబు మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఉంది కాబట్టి ఆ పరిస్థితిని అంతటిని కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటున్నారు. పరిస్థితిని అంతా అనుకూలించిన తర్వాత అంబటి రాంబాబుని పార్టీ కార్యాలయం నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరొక 15-20 నిమిషాల్లో
అంబటి రాంబాబుని బయటకు తీసుకొస్తారని చెప్పేసి పోలీసులు చేసే ప్రయత్నాలు బట్టి అర్థమవుతా ఉంది. అయితే ఇంకా పార్టీ కార్యకర్తలు కొంతమంది అంబటి రాంబాబు కార్యాలయం బయట ఉన్నారు. వివిధ రోడ్లు అంటే మొత్తం అంబటి రాంబాబు ఇల్లు పార్టీ కార్యాలయం తోలేందుకు 4-5 మార్గాలు ఉన్నాయి. ఈ 4-5 మార్గాలను కూడా పూర్తిగా బ్లాక్ చేస్తా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం లేకుండా కూడా బారికేడ్స్, ఇతర వాహనాలని, పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరిస్తా ఉన్నారు. అదంతా పరిస్థితి కనుక కంట్రోల్లోకి వస్తే అంబటి రాంబాబును బయటకు తీసుకొచ్చిన తర్వాత దాడి జరిగే పరిస్థితి లేదని పోలీసులు భావించిన వెంటనే అంబటి రాంబాబును అదుపులోకి తీసుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్ అయితే పోలీసులు తీసుకొస్తా ఉన్నారు. పార్టీ కార్యకర్తలను, టీడీపీ పార్టీ కార్యకర్తలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ప్రస్తుతం అయితే పంపించే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి. మరొక వైపు లోపల ఎంతమంది ఉన్నారు, లోపల ఉన్న వాళ్ళని బయటకు ఏ విధంగా తీసుకురావాలి అనేది వెస్ట్ డిఎస్పీతో పాటు ఈస్ట్ డిఎస్పీ అజీజ్ ఉన్నారు. అదే విధంగా ట్రాఫిక్ డిఎస్పీ, మిగతా డిఎస్పీలతో పాటు చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి సీనియర్ అధికారులు కూడా అక్కడ ఉన్నారు. ఏఎస్పీ లాంటి అధికారులు కూడా ఉన్నారు కాబట్టి సమీక్ష ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మరింత చేజారిపోకుండా పరిస్థితులు, వైసీపీ కార్యకర్తల మీద ఎవరి మీద దాడి జరగకుండా, ముఖ్యంగా పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కాబట్టి ఒకవేళ దాడి జరిగితే మరింత పరిస్థితి విషమించే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు పోలీసులు ఉన్న సిచ్యువేషన్ అయితే సమీక్షించుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. దాదాపు 3 గంటల సమయం నుంచి 4-5 గంటలు గడుస్తున్నా ఇంతవరకు కూడా పూర్తిగా పార్టీ కార్యకర్తలు అయితే అంబటి రాంబాబు ఇంటి వైపు రాకుండా ఆగటం లేదు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకుని ఆ పరిస్థితిని సమీక్షించుకుని అక్కడి నుంచి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి ఇతర పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.